మ్యాగీ సెటప్ చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఈ గ్యాస్ని అయితే సెట్ చేసుకుందాం. అంతే. ఓకే. ఇంతటి మొత్తం ఫ్లేవర్ అంతా వస్తుంది. హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ప్రదక్షిణ విత్ శ్రీనివాస్. ఈరోజు డే 2. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సాగర్, మధ్యప్రదేశ్. నిన్న ప్లేస్ చెప్పాను కదా, అక్కడ నుంచి ఒక అరౌండ్ 250 కిలోమీటర్స్ ముందుకు వచ్చాను. రోడ్ అయితే చాలా వరస్ట్ ఉంది, అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అన్నిటి డైవర్షన్ ఉన్నాయి. ఎవ్రీ 5 కిలోమీటర్స్కి ఒక డైవర్షన్ ఉంది. సో కొంచెం చాలా చిరాకులేసింది. నైట్ టైం మొత్తం ప్యాచెస్ రోడ్డు. వన్స్ ఇంకా తెలంగాణ దాటగానే అంతే, ఇంకా మొత్తం ప్యాచెస్ రోడ్డు, పిచ్చెక్కుతుంది రోడ్స్ అన్నీ ప్యాచెస్ రోడ్డు, గుంతలు అన్నీ. చికాకులేసింది నైట్ అంతా నడపాలంటే. సో కొంచెం అక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి నేను ముందుకు వచ్చి ఉన్నాను. సో ప్రజెంట్ అయితే సాగర్ డిస్టిక్లో ఉన్నాం మనం. అక్కడే పక్కనే రోడ్ ఉంది. సో మార్నింగ్ లేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇక్కడే ఒక రూమ్ అయితే తీసుకున్నాను. సో ఈరోజు డెస్టినేషన్ వచ్చేసి ఆగ్రా పెట్టుకున్నాను. ఆగ్రా ఇక్కడ నుంచి అరౌండ్ 450 కిలోమీటర్స్ ఉంది. సో టైం అరౌండ్ 9-10 అవర్స్ చూపిస్తుంది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి. సో నిన్న మనకి జబల్పూర్ రూట్ కనిపించింది కదా. యాక్చువల్లీ అది వెళ్తే మరి అది ఆ రూట్ ఎలా ఉన్నో తెలియదు, కానీ అదే యాక్చువల్లీ ఒక 100 కిలోమీటర్స్ ఎక్కువ చూపించింది. బట్ నేను ఎక్కడైతే టర్న్ తీసుకోవాలో ఆ టర్న్ దగ్గర ఒక పెట్రోల్ బంక్ దగ్గర అడిగాను, ఈ రూట్ బెటరా, జబల్పూర్ రూట్ బెటరా, ఆర్ ఈ సాగర్, ఝాన్సీ, గ్వాలియర్, ఢిల్లీ ఈ రూట్ బెటరా అని చెప్పేసి అడిగాను. సో ఇద్దరిని అడిగాను, వాళ్ళు ఇదే రూట్ సజెస్ట్ చేశారు. ఇదే రూట్ ఉందంట, జబల్పూర్ నుంచి వెళ్ళొచ్చు అంటే వాళ్ళకి ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ ఇదే రూటు వెళ్ళాలి. ఢిల్లీ, ఆగ్రా వెళ్ళాలంటే ఇదే రూటు వెళ్ళాలంట. బట్ ఈ రూటు అనుకున్నంత అయితే లేదు. సో అందుకే చాలా టైం వేస్ట్ అవుతుంది. సో నిన్న అరౌండ్ 879 కిలోమీటర్స్ అయితే మనం డ్రైవ్ చేసాం ఫ్రమ్ మై హోమ్. అంటే ఇంటి దగ్గర నుంచి నేను ఒక 879 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. సో ఓవరాల్గా ఒక 17-18 అవర్స్ పట్టవచ్చు. దానిలో ఒక 5 అవర్స్ దాకా బ్రేక్ తీసుకోవచ్చు. అండ్ టెంట్ మెయిన్ దానికోసం నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళడం, అక్కడ చాలా టైం వేస్ట్ అయింది. అట్లీస్ట్ 1.5 అవర్ దాకా వేస్ట్ అయినట్టే. ఎందుకంటే ఒక 30 కిలోమీటర్స్ దాకా నేను బ్యాక్ వెళ్ళాను, మళ్ళీ 30 కిలోమీటర్స్ రివర్స్ వచ్చాను. సో అక్కడ ఒక పోయి ఉంటుంది, మ్యాక్సిమం 1.5 అవర్ అయితే పోయి ఉంటుంది. దాన్ని వెతుక్కుంటూ మెల్లగా స్లో వెళ్ళేసరికి అది అలా జరగకుంటే మేబీ ఝాన్సీ వరకు వెళ్ళేవాళ్ళేమో, లేకుంటే ఇక్కడే స్టే చేసేవాళ్ళం. కొంచెం ఎర్లీగా వచ్చేవాడిని. నేను అరౌండ్ 10:30 అయింది నేను వచ్చేసరికి. సో ఇంకా రాగానే ఇక్కడ రూమ్ తీసుకొని ఇక్కడే స్టే చేశాను నైట్. అండ్ మనకి ఫుడ్ గురించి అంటే నిన్న లేట్గా లంచ్ చేసాం కాబట్టి ఇంకా నాకు పెద్దగా ఆకలి అనిపించలేదు. ట్రై చేసి ఉన్నాం కాబట్టి తొందరగా నిద్ర పట్టేసింది. ఒకసారి మళ్ళీ మీకు మ్యాగీ సెటప్ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఒకటే మార్నింగ్ టైం అరౌండ్ 9:05 అవుతుంది. మ్యాగీ చేసుకొని తినేసి ఇంకా స్టార్ట్ అవుదాం. ఆల్మోస్ట్ 9:30-10 అవుతుంది. సో 9 అవర్సే కాబట్టి మళ్ళీ ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోతాం, ఏం ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను. సో మ్యాగీ అయితే చేసుకొని తినేసి వెళ్దాం. నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. నాకు కావాల్సినవి ఒక బూటన్ గ్యాస్ అండ్ స్టవ్, ఒక బౌల్, అలాగే ఇది కొరియన్ హాట్ అండ్ స్పైసీ కొరియన్ కిమ్చి ఫ్లేవర్. ఇది చాలా బాగుంటాయి, నేను ఆల్రెడీ ట్రై చేశాను. బట్ చాలా స్పైసీ ఉంటాయి. చిన్న మనకి ఆయిల్ టైప్ ఇస్తారు, దానిలోనే ఉంటుంది ఫ్లేవర్ అంతా కూడా. నేను చూపిస్తాను చింపి ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే మనం వాటర్ని అయితే బాయిల్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ గ్యాస్ని అయితే సెట్ చేసుకుందాం. సో ఫస్ట్ దీన్ని ఈ క్యాప్ ఓపెన్ చేసి ఇది ఒక పంచ్ ఉంటుంది. ఫస్ట్ ఇది ఇలా అంతే. గ్యాస్ అనేది సెట్ అయిపోయింది. ఓకే,
కొన్ని వాటర్ అయితే తీసుకొని దీంట్లో పోద్దాం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ అది బాయిల్ అయితే సరిపోతుంది మనకి. సో వాటర్ అనేది బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇది తీసి ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే మనం దానిలో ఈ కిమ్చి నూడిల్స్ అనేది వేయాలి. స్పైసీ నూడిల్స్ 1 ప్యాక్ వస్తుంది. దీన్ని బ్రేక్ చేసేస్తే మనకి బౌల్లో మొత్తం పడుతుంది. ఓకే, సో ఇవే ఇది నిసాన్ కొరియన్ ఫ్లేవర్. ఇది ఏమో పౌడర్ వస్తుంది, అండ్ ఇదేమో ఇదే నేను చెప్పిన ఆయిల్. చాలా స్పైసీ ఉంటుంది, బట్ టేస్ట్ ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. ఇది సీజనింగ్ ఆయిల్ అంట. దీంతో మొత్తం ఫ్లేవర్ అంతా వస్తుంది. ఇదేమో జస్ట్ పౌడర్ టైపు. ఇదేమో జస్ట్ మనకి మ్యాగీలో వస్తుంది కదా, సేమ్ పౌడర్, టేస్టీ పౌడర్ లాగా వస్తుంది. ఆల్మోస్ట్ మన నూడిల్స్ అయితే అయిపోయాయి. కొంచెం వాటర్ తీసేసి ఆ పౌడర్ ఇంకా ఆయిల్ మిక్స్ చేసేసి ఇంకా డైరెక్ట్ తినేయచ్చు. దీనికి పెద్ద అదేం లేదు. సో దీన్ని ఆఫ్ చేస్తున్నా. ఇంకా వాటర్ తీసేసాక ఇలా అయింది. దీన్ని కట్ చేసి ఈ కిమ్చి ఫ్లేవర్ ఇది. తర్వాత మన అసలైన ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే మెయిన్ ఇందులో. సో ఇలా ఉంటుంది. ఇది ఉండడం కొంచెం ఉంటుంది కానీ చాలా స్పైసీ ఉంటుంది. మామూలు స్పైసీ ఉండదు. రెడ్ అయిపోతుంది చూడండి. కిమ్చి అనేది మనకి పికిల్ టైప్ ఉంటుంది. కొరియన్ వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు. అసలు వాళ్ళకి ఈ కిమ్చి అనేది లేకుంటే అసలు వాళ్ళ ఫుడ్డే తినరు. సో అలా సో మన టేస్టీ కిమ్చి నూడిల్స్ రెడీ అయిపోయింది. సో ఇంతే, ఇంకా తినేయడమే. రెడీ అయింది మన కిమ్చి కొరియన్ మసాలా నూడిల్స్. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అది చూడండి అసలు ఎలా పొగలు వస్తున్నాయో. ఈ చలి అయితే బీభత్సంగా ఉంది. ఇక్కడ చాలా చలి ఉంది నైట్ రాగానే. సో ఈ చలిలో ఈ నూడిల్స్ ఇవి తింటే ఎలా వస్తున్నాయో. ఇది తింటే ఇంకా మనకి ఏ టిఫిన్ అవసరం లేదు. బేసిక్గా ఇక్కడ టిఫిన్స్ అంటే దొరకవు అసలు. రెస్టారెంట్సే లేవు ఇటు సైడు. ఇంకా టిఫిన్స్ అంటే ఇంకా అసలు రెస్టారెంట్సే దిక్కులేదు. ఇంకా టిఫిన్స్ అంటే ఇంకా మనకు చాలా కష్టం. దానికన్నా ఇది చాలా బెటర్. సో రూమ్లో చేసుకొని మంచిగా తిని వెళ్ళడానికి.